వరంగల్ జిల్లా ముత్తోజుపేటకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పిస్తున్నారు. అంతకుముందు మహేశ్వరం దగ్గర బండి సంజయ్ను అడ్డుకున్నారు పోలీసులు. ఇక పోలీసుల తీరుపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం అంటే ముత్తోజుపేటలో మొత్తం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మొత్తం బండి సంజయ్ కేంద్ర మంత్రి శంకర్ గౌడ్ మృతదేహాన్ని సందర్శించి మృతదేహానికి నివాళులు అర్పించారు. ఉదయం నుంచి కూడా మృతదేహాన్ని తీసుకెళ్లి బజ్జీపోకి వద్ద తీసుకెళ్లి నివాళులు అర్పిస్తామని కార్మికులు వేడుకుంటున్నా, కుటుంబ సభ్యులు వేడుకుంటున్నా, పోలీసులు అణిచివేస్తున్న పరిస్థితి. దీంతో బండి సంజయ్ ఒక్కసారిగా కోపోద్రిక్తై ఒక చనిపోయిన కార్మికుడి అంతిమ యాత్ర జరిగే ముందు తను పనిచేసిన బస్డిపోకి తీసుకువెళ్లి అక్కడ నివాళులు అర్పిస్తామని వేడుకుంటున్నప్పటికీ పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరుపై మండిపడి ఆ యొక్క శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఇటు బండి సంజయ్ తో పాటు వచ్చిన వారంతా కూడా పట్టుకొని ఆ మృతదేహాన్ని బస్ డిపోలోకి తీసుకెళ్ళడానికి రోడ్డు పైకి రావడంతో ఒక్కసారిగా మొత్తం తోపులాట చోటు చేసుకుని మొత్తం భారీగా అయితే పోలీసులు ఇటు బండి సంజయ్ ఇటు ఆర్టీసీ కార్మికుల మధ్య గందరగోళ పరిస్థితి ఉంది. మొత్తం రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. మొత్తం చుట్టూ ఇటు కార్మికులు, పోలీసులు మొత్తము ఇటు బండి సంజయ్ తో పాటు అందరూ కూడా రోడ్డు పైన ఉన్నారు. ఇది మృతదేహాన్ని చేతిలో ఎత్తుకొని వచ్చి బస్ డిపోకి తీసుకెళ్తామని చెప్పేసి ఇక్కడ బండి సంజయ్ తీసుకురావడంతో మొత్తం ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం ఉంది. ఇక్కడ మొత్తం అంతా గందరగోళ పరిస్థితి ఉంది. ఒక పక్క కార్మికులు, ఇటు బీజేపీ నాయకులు, మరో పక్క పోలీసులు మొత్తం అంత గందరగోళ పరిస్థితిలో ఉద్రిక్త వాతావరణంలో అయితే శంకర్ గౌడ్ చనిపోయిన మృతదేహాన్ని పట్టుకొని రోడ్డు పైనే ఉన్నారు. ఇక్కడ నుంచి మేము అవసరమైతే ఎత్తుకునే బస్ డిపోకి తీసుకువెళ్తామని చెప్పేసి ఇటు బీజేపీ నాయకులు, బండి సంజయ్ తో పాటు కార్మికులు చెప్తున్న పరిస్థితి. ఒక్కసారిగా బండి సంజయ్ వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం ఆ పరిస్థితులు మారిపోయి ఉదయం నుంచి కూడా కార్మికులు పోలీస్ అధికారులకు విన్నవించుకుంటున్నప్పటికీ పోలీస్ అధికారులు వారు ఒప్పుకోలేదు. ఒక్కసారిగా బండి సంజయ్ వచ్చి వాళ్ళ పర్మిషన్ మనం తీసుకునేది ఏంటి, చనిపోయిన కార్మికుడికి అంతిమ నివాళులు అర్పించడానికి బస్ డిపోకి ఎందుకు ఒప్పుకోరో చూస్తానని చెప్పేసి ఏకదాటిగా డెడ్ బాడీని, ఫ్రీజర్ లో ఉన్న డెడ్ బాడీని ఎత్తుకొని రోడ్డు పైకి రావడం మొత్తం అంతా ఇప్పటికీ ఇంకా గందరగోళ పరిస్థితి తోపులాటే జరుగుతుంది. సంపత్. ఓకే చంద్రశేఖర్, ఇప్పుడు ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ శంకర్ గౌడ్ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందా? కార్మికులు ఒకటే చెప్తున్నారు. ఇప్పటికే ఆర్డీఓ వచ్చారు. ఆర్డీఓ వచ్చి ప్రభుత్వం తరఫు నుంచి 10 లక్షల ఎగ్జిబిషియా, అలాగే మృతుల కుటుంబానికి ఒక ఆర్టీసీలో ఒక ఉద్యోగంతో పాటు వారికి ఇల్లు లేదు కాబట్టి వారికి ఇందిరమ్మ ఇస్తామని చెప్పినప్పటికీ కార్మికులు చెప్తున్న ఒకటే, ఈ చనిపోయిన
శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఆ బస్ డిపోలోకి తీసుకెళ్లి అక్కడ తన మృతదేహాన్ని అక్కడ ఉంచి నివాళులు అర్పిస్తామని చెప్పేసి కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అంతవరకు మేము ఇక్కడ నుంచి వెళ్ళము, అసలు ఏ కార్యక్రమం కూడా జరగనివ్వమని చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు బీజేపీ కేంద్ర మంత్రి సంజయ్ కూడా రావడం జరిగింది. దీంతో వాళ్ళు కూడా చెప్తున్న ఒకటే, ఈ చనిపోయిన మృతిని తీసుకువెళ్ళి బస్ డిపోలో నివాళులు అర్పించిన తర్వాత మిగతా కార్యక్రమాలు జరుపుకున్నానికి మేము ఒప్పుకుంటాము, అంతవరకు సత్యమేర ఒప్పుకోమని చెప్పేసి బలవంతంగా యొక్క మృతుడి యొక్క డెడ్ బాడీని తీసుకొని ఆ రోడ్డు పైకి ఎత్తుకొని చేతులతో ఎత్తుకొని ఆ డెడ్ బాడీతో రోడ్డు మీదకి రావడం జరిగింది. ప్రస్తుతానికి మొత్తం గందరగోళ తోపులాట నడమైతే ప్రస్తుతానికి పోలీసులు అయితే అడ్డుకున్నారు. ఇక్కడ నుంచి పోలీసులు పై అధికారుల ఆదేశం మేరకు నెక్స్ట్ ఏం జరగబోతుందని కొంత ఉత్కంఠంగా అయితే ఉంది సంపత్. ఓకే చంద్రశేఖర్, ఇప్పుడు ప్రతిపక్షాలు ఆర్టీసీ కార్మికుల నిరసనలతో ప్రభుత్వం స్పందించే అవకాశం ఉందా? ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు ఉదయం నుంచి కూడా ఇక్కడ శంకర్ గౌడ్ మృతదేహం వద్దకు చేరుకొని ఇక్కడ వారు ఇక్కడ నిరసన తెలుపుతున్నారు. ఇక్కడ నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వ హత్యగానే చూస్తాం మేము, ప్రభుత్వం చేసిన హత్య కాబట్టి ఆ మృతుడి కుటుంబానికి 2 కోట్ల రూపాయల నష్టపరిహారం మన ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అలాగే ఆర్టీసీలో కాకుండా మంచి ఉద్యోగం కూడా మృతుడి కుటుంబానికి ఇవ్వాలని పలు విధాలుగా నినాదాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఇటు ప్రతిపక్షాలు కూడా ఇటు పొద్దున ఉదయం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ రావటం, ఇక్కడ సంఘీభావంగా వారి మధ్య కూర్చోవడం జరిగింది. దాంతో పోలీసులు లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉందని వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఇప్పుడు సహాయ మంత్రి బండి సంజయ్ వచ్చిన తర్వాత మొత్తం ఇక్కడ పరిస్థితులు మారిపోయాయి. ఒక్కసారిగా బండి సంజయ్ ఆ మృతుడి కుటుంబంతో మాట్లాడి పరామర్శించిన తర్వాత ఆ యొక్క మృతదేహాన్ని తీసుకొని ఏకంగా రోడ్డుపైకి వచ్చేశారు. ఇక్కడ నుంచి పోలీసులు పంపించకపోతే మేము నడుచుకుంటూ వెళ్తాం, ఎలా అడ్డుకుంటారో చూస్తామని అనడంతో ఒక్కసారిగా తోపులాట జరిగి గందరగోళ పరిస్థితుల్లో అయితే ప్రస్తుతం ఇక్కడ ముత్తోజ్పేటలో ఉంది.